అదే పరిస్థితి. మేము ఈ రోజు మళ్ళీ తక్కువ చేసినా సరే మళ్ళీ మీకు ఇవ్వాల్సింది. అందుకనే 2.5 సెంట్లు ఇద్దరు కనీసం 2 కొడుకులు ఉంటే 2 కొడుకులకి ఇస్తారు, లేకపోతే 2 కూతుర్లు ఉంటే 2 కూతుర్లకి ఇచ్చుంటారు, లేకపోతే ఒకరుంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా త్వరగా ఇల్లులు కట్టుకుంటానని చెప్పి మాత్రం మాట్లాడండి. ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చిన తర్వాత ఫెరర్ గారితో మాట్లాడాలి. ఆయన పోయిన 100 మీరు కట్టలేదు ఎమ్మెల్యే గారు అని అడిగితే మనకు కూడా మర్యాద ఉండదు. కాబట్టి ఆ మిగతా 40 అందరూ కూడా మొదలు పెట్టేసి ఈ 250 కూడా మొదలు పెట్టించేలాగా నేను వాళ్ళతోటి మాట్లాడతాను. మీ అందరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈరోజు పేటకి ఎవరు సహాయం చేసినారు, ఎవరి హయాంలో మంచి జరిగిందనే విషయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు యాక్చువల్గా ఈ వార్డు ఓడిపోయినాం మనం. చాలా మంది మాట్లాడుతుండే ఓడిపోయిన వార్డులో మనం ఇవన్నీ చేయాలనా అని చెప్పేసి. కానీ ఓడిపోయిన వార్డు అని చెప్పేసి ఎప్పుడు చూడలే. పేట అంటేనే శిల్పా మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు, పేట అంటేనే శిల్ప అడ్డా అని చెప్పేసి అంటారు. మరి ఒక్కొక్కసారి జరుగుతాయి, పొరపాటు జరిగిండొచ్చు. కానీ మన వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టపడే వాళ్ళు, వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాం. మీరందరూ కూడా ఇది తప్పకుండా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో త్వరగా చేసిన మా అక్క చెల్లెములందరికీ కూడా శుభదినం. రేపు పండగ, రేపే జాగారం చేయాలి. ఈ రోజు కూడా జాగారం చేయండి. ఈ రోజు 250 ప్లాట్లు వచ్చినాయి మనకి, 12.5 లక్షల రూపాయలు చేతికి వచ్చింది. ఈ రోజే పండగ మనకి, ఒక రోజు ముందుగా వచ్చింది పేటలో పండగ ఈసారి. కాబట్టి మరొకసారి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగా మీరందరూ కూడా మీ బిడ్డ పోటీ చేసినాడు అన్నట్టుగా ఈ వార్డుల్లో మాకు మెజార్టీ ఇచ్చినారు. ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారికి కావచ్చు, నాకు కావచ్చు. మరొకసారి మీరు అదే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది వస్తారు, మాటలు చెప్తారు, కానీ ఏం చేయకుండా వెళ్ళిపోయినారు. కానీ ఈ రోజు నిన్న కూడా పేటలో రోడ్లు వేసినా సరే, లేదా పివి నగర్ లో ఇల్లులు కట్టించినా సరే, లేకపోతే స్కూళ్ళు బాగు చేసినా సరే, ప్రతిదీ కూడా దగ్గరుండి చేస్తున్నాం. అప్పుడు ఒక రకంగా, ఓడిపోయిన తర్వాత ఒక రకంగా కూడా చూడడంలే. ఈరోజు అక్క చెల్లెమ్మలు గడపకు వచ్చినప్పుడు మాకు టాయిలెట్లు కావాలని చెప్తే ఆ టాయిలెట్లు కూడా కడుతున్నామా లేదా, అది కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. మరి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నా. గతంలో ఎంత మెజార్టీ వచ్చిందంటే అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు 60 మందికి పక్కా ఇల్లులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మరి దానికంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. ఈ 250 కుటుంబాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పేసి కోరుతున్నా. ఎక్కడా కూడా మీకు అన్యాయం చేయకూడదు, మీకు మోసం చేయకూడదు అని చెప్పేసి ఈరోజు మీ పాత పట్టాలు మీ చేతుల్లో పెడతాం. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ మంచి మనసుతోటి మరొకసారి మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.